వరంగల్ రూరల్ జిల్లా పరకాలలోని కంఠాత్మకూర్ ఎస్బీఐ బ్రాంచ్లో 2.15 కోట్ల రూపాయల నిధుల కుంభకోణం వెలుగు చూసింది. ఎస్బీహెచ్, ఎస్బీఐ విలీనానికి ముందు ముద్రా, స్టాండప్ ఇండియా రుణాలను బోగస్ సంస్థల పేరిట మంజూరు చేశారు. అప్పటి బ్రాంచ్ మేనేజర్ నరేన్ చౌదరి, మధ్యవర్తులు రాజేందర్, శ్రీనివాసుల ప్రమేయం ఉన్నట్లు బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు. సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురుపై కేసు నమోదైంది. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలోని కంఠాత్మకూర్ ఎస్బీఐ బ్రాంచ్లో 2.15 కోట్ల రూపాయల నిధుల కుంభకోణం వెలుగు చూసింది. ఎస్బీహెచ్, ఎస్బీఐ విలీనానికి ముందు ముద్రా, స్టాండప్ ఇండియా రుణాలను బోగస్ సంస్థల పేరిట మంజూరు చేశారు. అప్పటి బ్రాంచ్ మేనేజర్ నరేన్ చౌదరి, మధ్యవర్తులు రాజేందర్, శ్రీనివాసుల ప్రమేయం ఉన్నట్లు బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు. సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదైంది. ఇక కుంభకోణానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, చెప్పండి. సాయి మాధవి, పరకాల మండలంలోని కంఠాత్మకూరు గ్రామంలో అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్బీఐ బ్రాంచ్ ఉంది. అక్కడ గతంలో ఎస్బీహెచ్, ఎస్బీఐ విలీనానికి ముందు బ్రాంచ్ మేనేజర్ గా నరేన్ చౌదరి అనే వ్యక్తి అక్కడ పనిచేసేవాడు. ఆయన ఇద్దరు మధ్యవర్తులు, రాజేందర్, శ్రీనివాసులు అనే ఇద్దరు మధ్యవర్తులను పెట్టుకుని స్టాండప్ ఇండియా అలాగే ముద్ర రుణాలని బోగస్ సంస్థల పేరిట మంజూరు చేశారు. ఈ తతంగం అంతా కూడా 2 సంవత్సరాల క్రితం జరిగింది. అయితే బ్యాంకు ఉన్నతాధికారులు వాళ్ళ ఆడిట్ రిపోర్టులు అలాగే అనుమానం కారణంగా మరింత ఉన్నతమైన తనిఖీలు చేసిన నేపథ్యంలో 3 రోజుల క్రితం ఈ కుంభకోణం జరిగినట్లుగా బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ ఉన్నతాధికారులు గుర్తించిన తరుణంలో అసలు ఈ పాత్ర ఎలా ఉంది, ఎవరెవరి ప్రమేయం ఉందని పూర్తి స్థాయిలో వారంతా కూడా తనిఖీలు చేసిన నేపథ్యంలో బ్రాంచ్ మేనేజర్ నరేన్ చౌదరితో పాటుగా రాజేందర్, శ్రీనివాస్ అనే వ్యక్తులకు సంబంధించి ఈ ముగ్గురు కలిసి కుంభకోణానికి పాల్పడ్డారని తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న నేపథ్యంలోనే 3 రోజుల క్రితం సీబీఐ అధికారులకు ఈ ముగ్గురిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత నిన్న హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలో నరేన్ చౌదరికి సంబంధించిన వ్యక్తులు హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలో ఉన్నారని తెలిసి సీబీఐ అధికారులు ఒక బృందంగా వచ్చి అక్కడ సోదాలు చేసినట్టుగా తెలియవస్తుంది. ఈ రోజు పరకాల పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఒక పిటిషన్ ఇవ్వడంతో పాటుగా ఈ ముగ్గురికి సంబంధించిన వివరాలను సిబిఐ అధికారులు నమోదు చేసుకుంటున్నారు. అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా
వివరాలను సేకరించడంతో పాటుగా పరకాల ప్రస్తుతం పరకాలలో కంటాత్మకూరు బ్రాంచ్ కొనసాగుతుంది. కంటాత్మకూరు పరకాల డివిజన్ కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే గతంలో 25 సంవత్సరాల క్రితం కంటాత్మకూరు ఎస్బీఐని మావోయిస్టులు అప్పుడు చేర్చిన సందర్భంగా కంటాత్మకూరు బ్రాంచ్ ని పరకాలకు షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం కంటాత్మకూరు బ్రాంచ్ పరకాలలోనే కొనసాగుతోంది. అయితే ఈ కంటాత్మకూరు బ్రాంచ్ పేరిట కొనసాగుతున్నప్పటికీ బ్రాంచ్ మాత్రం పరకాల పట్టణంలో ఉంది. అయితే లావాదేవీలు పెద్ద ఎత్తున ఉండడంతో పాటుగా ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలైన ముద్ర, అలాగే స్టాండప్ ఇండియా ఇలాంటి వాటికి కూడా రుణాలు ప్రభుత్వ నిర్దేశం ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇచ్చే నేపథ్యంలోనే బినామీలుగా ఉన్నటువంటి వ్యక్తులు చూపెట్టినటువంటి మధ్యవర్తులను ఆసరాగా చేసుకొని ఈ రుణాలను మంజూరు చేసి వాటిని కూడా స్వాహా చేసినట్టుగా ఇప్పటి వరకు ప్రాథమికంగా తెలియవస్తుంది. దీనిపై పూర్తి సమాచారం మాత్రం సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీ పూర్తయ్యాక మాత్రం తెలుస్తుందని చెబుతున్నారు అధికారులు. అయితే దీనికి సంబంధించి స్థానికంగా మాత్రం ఏ అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. బ్యాంకులో ఏదో జరుగుతుందని వరకు మాత్రమే సమాచారం ఉంది తప్ప ఇటు పోలీసులకు కానీ ఇటు బ్యాంకు సంబంధించిన స్థానిక సిబ్బందికి కానీ దీనిపై ఎలాంటి సమాచారం లేదు. మొత్తంగా సిబిఐ కేసు నమోదు చేసింది. 3 ఎంక్వైరీ కొనసాగుతుందని మాత్రం ప్రాథమికంగా మనకు మాత్రం తెలుసుకోండి. సాయి మదర్. రైట్ నాగరాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.